తెలుగు సినిమాకి సరికొత్త ఊపిరి. వీల్ చైర్లో ఉంటూ కేవలం ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్తో మాత్రమే, శరీరంలో ఎటువంటి కదలిక లేకుండా ఈ పాత్రను నాగ్గారు చేయడం అనేదే ఈ సినిమాకి ప్రధానమైన ఊపిరి. మరి ఈరోజు నిజ జీవితంలో చక్రాలతో వారి జీవితాన్ని నడిపించే వారితో వారి మనసును పంచుకోబోతున్నారు. అలాగే ఊపిరి సినిమా గురించి ఎన్నో విషయాలు తెలుసుకోబోతున్నారు స్వయంగా. సో మీ అందరి సమక్షంలో, చూస్తున్న ఆడియన్స్ సమక్షంలో, లెట్స్ వెల్కమ్ our king, Manmadru Nagarjuna sir onto the stage. Welcome sir. Cinema ki Sarathi, the captain and everything, mana Vamsi Paidipalli garu, the director. So let's welcome Vamsi sir onto the stage. Let's welcome our beloved producer, the intelligent banner, PVP banner and PV sir onto the stage. Welcome sir. Please take it. Manandaramu TV lo ఎన్నో ఏళ్ళు చూసాము. ఆవిడెవరో కాదు, సుజీ గారు. సో ఆవిడతో ఈరోజు మన ప్రోగ్రామ్ని అలా ఇంట్రడ్యూస్ చేస్తే ఇంకా బాగుంటుంది అనుకుంటున్నాను. లెట్స్ వెల్కమ్ సుజీ గారు ఆన్ టు ద స్టేజ్. ఈరోజు ఇంతమంది కార్యక్రమానికి హాజరయ్యారు అంటే అది సుజీ గారి వల్లే. మరి మీ మాటలతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని మొదలు పెడితే ఇంకా బాగుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ అండి. Movie is really so awesome, we can't explain, no words andi asalu. So much of hope and so much of inspiration it gives. Yes. Irozu so many Vikramaadityas and so many seniors are here. Right. They are so excited to talk to you. Yes. So అందుకే ఇప్పుడు నేను ఎక్కువ క్వశ్చన్స్ అడిగేసాను అనుకోండి, నన్ను కొడతారు పట్టుకొని ఇక్కడ. Okay. సో మరి ఈ రోజు ఎంతో మంది వీల్ చైర్ పేషెంట్స్ ఉన్నారు. I would like to correct one thing. I don't think wheelchair patients anedi, I don't think it's right. They're wheelchair friends. You're not sick. Super. You're not sick. Patients are sick. Yes. నాగార్జున గారికి నమస్కారం. నా పేరు పద్మప్రియ అండి. పద్మప్రియ గారు నమస్కారం అండి. సింగర్, యాక్ట్రెస్ ఫర్ థియేటర్ అండ్ స్టేజ్. ఐ హావ్ వన్ 2 నేషనల్ అవార్డ్స్ ఫర్ యాక్టింగ్ అండి. Fantastic. విత్ డిజేబిలిటీ. Thank you. అండ్ చాలా హ్యాపీగా ఉంది. మమ్మల్ని అందరినీ మీరు సెలబ్రిటీ స్టేటస్ ఇచ్చేసారు ఒక ఫిలింతో. మేమందరం చాలా ప్రౌడ్ ఫీల్ అవుతాం, చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాము. మీరు ఎలా ఫీల్ అయ్యారు? మేము లైఫ్లో అంటే ఆల్మోస్ట్ మా చైల్డ్హుడ్ నుంచి మేము ఈ స్ట్రగుల్, చెయ్యి కాలు కదలకుండా మేము ఉండిపోయాము. మీరు వీల్ చైర్ యూస్ చేసినప్పుడు అబ్బా వీళ్ళు ఎలా యూస్ చేస్తున్నారు ఇంతకాలం అనుకున్నారా? మీ షూట్లో ఎప్పుడైనా మీరు ఫీల్ అయ్యారా? అంటే చాలా మందికి తెలియదండి, కొంతమందికి తెలుసు. మా అమ్మగారు ఆల్మోస్ట్ లాస్ట్ 8 years ఆఫ్ హర్ లైఫ్ ఆమె వీల్ చైర్లోంచి షీ కుడ్ నెవర్ వాక్. వెరీ సివియర్ ఆర్థరైటిస్. సో టోటల్గా ఆల్మోస్ట్ ఆమె బోన్స్ కూడా బాగా బ్రిటిల్ అయిపోయి లెగుస్తే ఒక బోన్ క్రాక్ అయిపోయింది టోటల్గా. సో షీ వాజ్ సివియర్లీ డిసేబుల్డ్ ఫర్ 8 years. ఐ న్యూ హర్ సఫరింగ్. అండ్ ఆ టైంలో తెలియలేదు. ఈ టైంలో నన్ను ఈ వీల్ చైర్లో వంశీ నన్ను అక్కడ కూర్చోబెట్టేసి అప్పుడప్పుడు కొన్ని సీన్స్ ఆల్మోస్ట్ 2 hours 2.5 hours పట్టాయి. సో నేను ఆ సీన్లో పడిపోయి మర్చిపోయి అక్కడే కూర్చునేవాడిని. కాళ్ళు తిమ్మిర్లు ఎక్కేసాయి. అండ్ అందుకనే మీరు లెజెండరీ యాక్టర్. యాక్చువల్లీ మేబీ ఈ సిల్వర్ లైనింగ్, దీంట్లో ప్రతి దాంట్లో ఒక సిల్వర్ లైనింగ్ ఉంటుందంటారు. అండ్ చాలామందికి ఐఎమ్ టెలింగ్, అండ్ రైట్ నౌ యు ఆర్ బ్లెస్డ్. You are blessed people, and you should realize God has been kind to you, and you should realize I feel God has been very kind to me, and I value my life, I value my freedom, I value this more, and this is the silver lining I look at. ప్రతి వారికి ఏదో ఒక ఇలాంటి ఒక లైఫ్ వస్తుంది కాబట్టి ఇలాంటి వాళ్ళని ప్రేమించండి అని, ఆదరించండి అనే ఒక మెసేజ్ వెళ్ళిందని నేనైతే ఫీల్ అవుతున్నాను. Definitely it's a message, and they should know. Yeah. చాలా అదృష్టం. I am very happy మీరు మాకు ఇంత అవార్డ్స్ ఇస్తున్నారు మీరు ఇక్కడ. ఊపిరి సినిమా చూసిన తర్వాత రియల్గా అది నేను ఏడుస్తున్నానా, ఆనంద బాష్పాలా, ఏం జరుగుతుంది అనేది మాత్రం రియల్గా నా సెన్స్లో లేదండి. అది ఒక సినిమాగా తీసి ఆ కష్టాన్ని చూపించాలి అనుకోవడం నిజంగా మా అందరి తరపున మీకు పాదాభివందనాలు. అయ్యో, చాలా ఇది నిజంగా చాలా పెద్ద మాట అండి, చాలా పెద్ద మాట.
మీరు మాట్లాడిన మాటలకి నేనేం మాట్లాడలేను. ఐఎమ్ రియలీ ఇమోషనల్ నౌ ఫ్రాంక్లీ. ఎందుకంటే సినిమా చేస్తున్నప్పుడు ఒక మంచి సినిమా చేస్తున్నామని తెలుసు, ఒక మంచి అందరికీ నచ్చే సినిమా చేస్తున్నామని తెలుసు. సార్ మహిత్ గారు, మీకు ఒక విషయం చెప్పాలి. మీరు వీల్ చైర్లో కూర్చున్నారు అంతే. మేము మామూలుగా నడిచి మామూలుగా ఉండే వాళ్ళ మనసులు కూడా చాలాసార్లు మీకన్నా ఎక్కువగా వీల్ చైర్లో కూర్చుండిపోయి సఫకేట్ అవుతూ ఉంటాయి. వాట్ ఆడియన్స్ ఇస్ సీయింగ్ ఇస్ జస్ట్ నాట్ ద డిసేబిలిటీ ఆర్ ద డిఫరెంట్లీ ఏబిలిటీ ఆఫ్ నాగార్జున గారు. దర్ ఈవెన్ రిలేటింగ్ టు దేర్ సోల్. అందుకే ఈరోజు ఇంతమంది సినిమా కనెక్ట్ అవుతున్నారు. అంటే నాగార్జున గారు మధ్యలో అనేవాళ్ళు సినిమా చూస్తున్నప్పుడు, వంశీ ఈ సినిమా అనేది కరెక్ట్గా కనుక మనం డెలివర్ చేయగలిగితే ఇది చాలామంది లైఫ్ మీద ఇంపాక్ట్ పడుద్ది, ఇట్ విల్ బికమ్ అ క్లాసిక్ ఆఫ్ ఇట్స్ సార్ట్ అని. నాకు తెలిసేది కాదు అప్పుడు ఏంటో, కానీ రిలీజ్ అయిన ఈ 4-5 రోజుల్లో నేను చూస్తున్నాను. అండ్ మీరు అందరూ కలిసి మాకు ధైర్యాన్ని ఇచ్చారు. ఇలాంటి ఒక సినిమాలు తీస్తే మేము చూస్తామనే ధైర్యాన్ని మీకు ఇచ్చారు. దీన్ని కోసం మీ అందరికీ కూడా నేను చేతులెత్తి మీ అందరికీ నేను పాదాభివందనాలు చేసుకుంటున్నాను. Just wanted to tell here to everybody, so whatever might be the design of the chair, what's important in life is what the design we have in our own minds. I really want to tell all my friends that we are no survivors, we are purely fighters. We fight every single day, in all situations we fight. It was probably 7 years back in a college dispute situation. I was shot with a revolver with 5 bullets. And after the incident, I was paraplegic patient. I was in the bed for 1.5 years. I used to see my mother going through all this depression every single day. So that was a day when I decided that I'm no more going to stay on the bed anymore. I decided that I'll do something in life. Being on the wheelchair doesn't mean that we can't do anything. There's a study which says that people on the wheelchair are more mentally strong than any other now. So, today I am a law graduate, I've done my LLB, plus I am the managing director of AMR Infrastructures, which is a real estate firm. Usually I wake up very early. Poddune I'm going to write an email to my daughter. What upliftment is. Siddiqui Saab, you are a fighter. Inspiring fighter. You made our day. We should not think that what has happened. From here on, when we can achieve in our life. So I really like to congratulate Nagarjuna sir and director sir and the producer sir for taking up this concept, because this is not a normal concept, and believing in that concept. So whatever you do in life, you need to really believe that yes, we can do. Being on the wheelchair also, in this position, we can do n number of things. I think myself that I can do many things which a normal ఒకలాగైతే ఇప్పుడు మమ్మల్ని అందరినీ ఇలా కలెక్ట్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారు చూడండి, ఇది చాలా బాగుంది. అదే మీ అందరికీ కొత్త ఫ్రెండ్స్ ని కూడా ఇంట్రడ్యూస్ చేశారు. మీరు ఇలా కలెక్ట్ చేసి మమ్మల్ని ఇంకా కొంచెం, అంటే మీరు దేనికి తక్కువ కాదు, మీలో మంచి ఇది ఉంది అని చెప్పడం అనమాట. ఇప్పుడు మమ్మల్ని అందరినీ ఇక్కడికి పిలిపించా అంటే మేము కూడా ఒక నాగార్జున సార్ని కలిసాము చూడు, మమ్మల్ని కూడా యాక్చువల్లీ ఉంటుంది కదా, మేము ఈ స్టేజ్లో ఉండి కూడా మిమ్మల్ని కలవడం అంటే గ్రేట్ కదా. నాగార్జున సార్, మీరు ఏ టేల్ ఆఫ్ 2 సైడ్స్ అంటారు. ఈ వీల్ చైర్ వాళ్ళకు వచ్చినటువంటి స్టోరీ కేవలం ఒక సైడ్ కథనే సార్. ఆ వ్యక్తి విక్రమాదిత్యుడు ఆస్తిపరుడు, పైసలు ఉన్నాయి కాబట్టి అన్ని ఆ రకంగా చేయగలిగాడు. పైసలు లేని జీవితాలు చాలా ఘోరంగా ఉన్నాయి సార్ విలేజ్లలో. వాళ్ళకి కనీసం వీల్ చైర్ ఉండదు, బెడ్ సోర్స్ ఉంటాయి, హాస్పిటల్కి వెళ్ళలేని పరిస్థితి. కనీసం వాళ్ళకి మీ దానికి తోడు చేస్తుండు కార్తీక్, మీకు ఆ రకంగా సేవలు చేసినాడు అంటే మీరు అతన్ని పైసల రూపంలో కానివ్వండి ఏదో రూపకంగా అతని జీవితాన్ని నిలబెట్టడానికి జీతం ఇచ్చేబట్టే అట్లా రకంగా సేవలు చేసినారు. ఈరోజు ఎవరు చేస్తారు? ఎంతోమంది తల్లులు పిల్లలకి, భర్తలు భార్యలకి అలాంటి సేవ చాలామందికి చేస్తున్నారు సార్. ఇక్కడ ఉన్నారు. నా భార్య ఇంకోటి, ప్రేమ అనేది ఈ మన్మధుడిని అయితే ఎవరు చూసినా ప్రేమించక ఉండలేరు, కానీ ప్రేమ కేవలం శారీరకంగా మాత్రమే, సెక్స్ పరంగానే ప్రేమ అనుకునే వాళ్ళకి చెంపబెట్టుగా మంచి ప్రేమ అనేది మానసికంగా ఉంటుందని కూడా నిరూపించిందండి. రేపు నేను చాలా వేరే నిజ జీవితం లోపల
లాస్ట్ 29 ఇయర్స్ నుంచి చాలా అబ్స్టాకిల్స్లలో కొన్ని కొంచెము సెట్ బ్యాక్ అయ్యేటోన్ని. కానీ మీ సినిమా చూసినంత అయిన తర్వాత నేనేమనుకున్నా అంటే ఇది వీల్ చైర్ కాదు, వీల్ చైర్, పవర్ చైర్ అనేది అట్లా ప్రూవ్ చేయాలని అనుకున్నాను. అట్లనే ఊపిరి సినిమా ద్వారా సమాజానికి మా అందరికీ ఊపిరి వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ సార్. నా పేరు సన్ముఖరావు, నేను వికలాంగుల విజయం పేపర్ ఎడిటర్ని. నేను కూడా ఒక వీల్ చైర్ అమ్మాయినే మ్యారేజ్ చేసుకున్నా. వావ్. ఈ వీల్ చైర్లో మేము పడుతున్న కష్టాలని మీరు నిజంగా సమాజానికి తెలపడం మా అంత అదృష్టం. లైఫ్లో మేము చేస్తున్నటువంటి స్ట్రబుల్స్ను మీరు నిజంగా సమాజానికి చూపించి మా వికలాంగులకి మీరు ఊపిరి పోశారు. దీనికి మీ టీం అంతకి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. సెలబ్రేషన్ ఆఫ్ లైఫ్ అన్నారు. దట్ ఈస్ వాట్ యువర్ మూవీ. మీ మూవీ చూసిన తర్వాత చాలామంది ఇప్పటివరకు అయితే కొంతమంది వెళ్ళడానికి ప్రాబ్లమ్స్ ఉండి వెళ్తామో లేదో అని ఎక్కడికైనా ప్రయాణం చేయాలంటే భయపడతారు. మీ సినిమా చూసిన తర్వాత ఐ థింక్ మెనీ విల్ లెర్న్ టు గో టు ప్లేసెస్, ఎంజాయ్ లైఫ్. ఈవెన్ ఐ లవ్ టు ట్రావెల్. నేను చాలా రోజులు భయపడేదాన్ని వెళ్ళడానికి, కానీ ఈ మధ్యలో స్టార్ట్ చేశాను నేను వెళ్ళడం. ఇంక ఇప్పుడు చూశాక నాకు అనిపిస్తుంది ఐ వాంట్ టు గో అబ్రాడ్ అండ్ సీ ద వరల్డ్. టికెట్స్ దొరకడం చాలా అదృష్టం అని అంటున్నారు కదా. నిజంగా చెప్పాలంటే నాగార్జున గారు హీజ్ ఏ లక్కీ ఛాంప్ ఫర్ మీ. మీకు తెలుసా, ఒకతను భూమిక ఫ్యాన్ అనమాట. హీ వాజ్ సీయింగ్ ద ఎపిసోడ్. లాస్ట్కి భూమిక నన్ను అప్రిషియేట్ చేయడం ఏదో చూసి ఏంటి అమ్మాయిని అప్రిషియేట్ చేస్తుందని హీ స్టార్టెడ్ సీయింగ్ అనదర్ ఎపిసోడ్ ఆఫ్ మైండ్. అది మీతో. ఆ ఎపిసోడ్లో మీరు లాస్ట్లో నాకు ఒక అప్రిషియేషన్ కిస్ ఇచ్చారు. చూసి ఏంటి నాగార్జున ఈ అమ్మాయికి కిస్ పెట్టాడు ఏంటని హీ గాట్ క్యూరియస్ అండ్ హీ స్టార్టెడ్ వాచింగ్ ఆల్ మై ఎపిసోడ్స్. హీ బికేమ్ బిగ్ ఫ్యాన్. టుడే హీఈస్ విత్ మీ అండ్ హీఈస్ మోర్ దెన్ ఎ సీను. స్పెషల్లీ మీరు ఈ రోల్కి ఎందుకు సెలెక్ట్ చేశారు సార్? ఇలాంటి ఒక క్యారెక్టర్, ఒక బిలియనేర్ ఒక వీల్ చైర్లో కూర్చోవాలి అనుకొని మేము ఒక ఫ్రెంచ్ మాతృక సినిమాలో చూసినప్పుడు నాకు అనిపించింది నాగార్జున గారు మాత్రమే. ఎందుకంటే ఒక రెండు జీవితాలు ఒకే జీవితంలో, ఇప్పుడు ఇక్కడ ఎంతోమంది ఉన్నారు ఒకే జీవితంలో రెండు జీవితాలు చూసిన వాళ్ళు. ఇప్పుడు పద్మప్రియ లాంటి వాళ్ళు అంటే ఫ్రమ్ బర్త్ వచ్చింది, కానీ ఇప్పుడు ఇక్కడ రాసిన ఫరూక్ కానీ మన ముకరం గారు కానీ దే హ్యావ్ సీన్ 2 lives ఇన్ 1 life. ఒక్క జీవితంలో రెండు జీవితాలు చూడడం అనేది అసాధారణం. అండ్ దానిలో వెనుకలు ఉండే బాధ ఏంటో మనకు తెలుసు. సో ఇప్పుడు నాగార్జున గారు ఒక బిలియనేర్ అయి ఉండి ఒక సఫిస్టికేటెడ్ లైఫ్లో ఉండి ఒక విన్నింగ్ స్ట్రీక్స్ చూసేసి పీక్స్ చూసేసి యాక్సిడెంట్ అయిపోయి వీల్ చైర్లో పడిపోయిన క్యారెక్టర్. మీరు సినిమా చూస్తే ఆ వెనకాల ఉన్న కథ ఎక్కువ చెప్పలేం, కానీ ఆ నాగార్జున గారికి సంబంధించిన ఆరా కానీ నాగార్జునకి సంబంధించిన లైఫ్ స్టైల్ కానీ నాగార్జున గారు చేసిన ఇంతకుముందు సినిమాల తాలూకు రిఫ్లెక్షన్ కానీ మీ మైండ్లో ఆల్రెడీ ఉంటుంది. సో ఆటోమేటిక్గా ఆయన వీల్ చైర్లో కూర్చోగానే ఈ ఆరాతో పాటు విక్రమాదిత్య కూడా కనపడాలి అనే ఒకే ఒక్క దీంతో నాగార్జున గారు మాత్రమే చేయాలి, ఆయన చేస్తేనే ఈ సినిమా చేయగలన నమ్మకంతో ఆయన దగ్గరికి వెళ్ళాను. అండ్ అదే నమ్మకం ఆయన పెట్టుకొని పివి గారు పెట్టుకొని ఈరోజు ఊపిరి మీ ముందుకు వచ్చింది. అండ్ థ్యాంక్ యూ సో వెరీ మచ్ మీరందరూ ఇక్కడికి వచ్చి మా డే ఈరోజు ఇంత స్పెషల్ చేసినందుకు. మా లైఫ్స్ వాల్యూ మీరు మాకు చెప్తున్నారు నిజంగా. హౌ మచ్ వీ హ్యావ్ టు వాల్యూ అవర్ లైఫ్ అనేది. Thank you so much for this. Hello everybody, I'm Sweetie Bagga. Hello. I met with an accident in 83. Ever since then I'm on wheels from 33 years. Once I went to a doctor, to a dentist, and he asked me, he says, how many years? From when? From 2 years or 3? I said 30. He said, still smiling? I said, what do you expect me to do? Cry? Weep? What do you want me to do? So we don't need sympathy, we don't need pity. What we need is just a little of help where there are barriers. Like we need barrier-free country. We need accessible India which వచ్చడానికి ముందు డైరెక్టర్ గారు మీ దగ్గరికి వచ్చి కథా చర్చలు జరిపింటారు. ఈ ఊపిరి సినిమాలో కార్తీక్ గారి పాత్ర నిడివి ఎక్కువ, మీ పాత్ర నిడివి కొంచెం తక్కువ. పాత్ర తక్కువ అని మీరు ఎందుకు అనుకుంటున్నారు? అంటే సినిమా లెంగ్త్ ప్రకారం అంతే. అంటే ఎన్ని అంటే ఎక్కువ సార్లు ఆయన 10 నిమిషాలు కనపడ్డాడు, నేను 10 నిమిషాలు కనపడలేదు. 9 నిమిషాలు 30 సెకండ్లే కనపడ్డానండి. మామూలుగా మేము హీరో నాగార్జున అంటే ఆల్మోస్ట్ వాళ్ళు ఎక్కువ కనపడుతూనే ఉంటాడు. అటువంటి దీంట్లో కొంచెం ఆయన ఎక్కువ వినిపించాడు అంతే. అటువంటి ఇమేజ్లోనే ఇరుక్కుపోయి ఇటువంటి సినిమాలు చేయట్లేదండి చాలామంది. ఈ సినిమాకి హీరోలు లేరు, స్టార్స్ లేరండి ఈ సినిమాలో. ఈ సినిమాలో పాత్రలే 2.
అండ్ ఒకరికొకరు అవసరం, ఎంతో ఒకరికొకరు అవసరం. కార్తీ నాకు ఎంత అవసరమో నేను అంత అవసరం కార్తీక్ కూడా అంతే అవసరం. అండ్ ఆ కార్తీ ఒక అమ్మాయితో డాన్స్ చేస్తున్నప్పుడు నేను కూడా ఎక్స్ప్రెషన్స్ ఇస్తానే ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సుజీ గారు. సినిమా రిలీజ్ అవ్వక ముందు నుంచి ట్రైలర్ చూడగానే ఆవిడ ఫోన్ చేశారు, సినిమా అయిపోయాక మనం ఇలా కలుద్దాం అనుకున్నాం. థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ దిస్ పాసిబుల్ ఫర్ అస్. వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి మీరు ఇంత ట్రబుల్ తీసుకొని నిజంగా ఇక్కడికి వచ్చినందుకు నిజంగా వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. అంటే మేము సినిమా తీసాం, సెలబ్రేషన్ ఆఫ్ లైఫ్ క్యాప్షన్ పెట్టి, మేము నిజంగా మీ ఇందాక చెప్పినట్టు మీ అందరి లైఫ్స్గా చాలా లైఫ్స్ దీనివల్ల ఇంపాక్ట్ అవుతున్నాయి అని తెలిసి నిజంగా వీఆర్ బ్లెస్డ్ టు హ్యావ్ డన్ అ ఫిల్మ్ లైక్ దిస్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. నేను మీ అందరికి థ్యాంక్ యూ చెప్పాలి. మా లైఫ్స్ని ఎలా వాల్యూ చేసుకోవాలో మీరు చెప్పారు, మేము మీ దగ్గర నుంచి చాలా నేర్చుకున్నాం ఈరోజు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ దిస్ పాసిబుల్ ఫర్ అస్. అండ్ దిస్ జర్నీ విల్ కంటిన్యూ అండ్ దిస్ ఇస్ అ ప్రామిస్ ఫ్రమ్ మీ. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ ఇంతకుముందు వాళ్ళందరూ చాలామంది క్వశ్చన్ రేస్ చేశారు. విక్రమాదిత్య గారు ఆస్తిపరులు కాబట్టి చాలా ఇండిపెండెంట్గా లైఫ్ లీడ్ చేయగలిగారు. ఇమోషన్స్ ఉన్నా కూడా ఎంతో కొంత ఇనిషియల్గా పే చేయగలిగారు కాబట్టి ఆయనకి సీను దొరికారు. చాలామంది నిజంగా అంటే చీకటి వైపు కూడా ఉందని అని చెప్పారు కదా, అది చాలా నిజం. చాలామంది పేషెంట్స్ ఎలా వీల్ చైర్ యూజర్స్ ఎలా ఉన్నారంటే కొన్ని సంవత్సరాల కొద్దీ ఇంట్లో నుంచి బయటకు రాకుండా 4 గోడల మధ్యలోనే, ఎందుకనంటే అవేర్నెస్ లేదు వాళ్ళకి, ట్రీట్మెంట్ ఎలా చేసుకోవాలో తెలీదు. ట్రీట్మెంట్ అంటే ఇంకొక ఆపరేషనో ఇంకోటేదో యాక్చువల్లీ నడవడానికంటూ ఏమీ లేదు. వాళ్ళు నడవడంని పక్కన పెట్టి నెక్స్ట్ ఏం చేయాలని ఆలోచించాలి. ఫిజియోథెరపీ ఎంత ఇంపార్టెంట్ అన్నది తెలియదు ఎవరికి. అలాంటి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి యాక్చువల్లీ అంజనా రెడ్డి గారు నేను అప్పుడెప్పటి నుండో అనుకుంటున్నాం ఇలాంటిది ఒక అసోసియేషన్ ఫామ్ చేయాలని మాట్లాడుకుంటున్నాం, కానీ చెయ్యట్లేదు. కానీ ఊపిరి సినిమా చూసేసాక మాకు స్పీడ్ పెరిగిపోయిందండి. అసోసియేషన్ లాంచ్ చేద్దామని మేము డిసైడ్ చేసేసామండి. టుడే వీఆర్ గోయింగ్ టు డూ దాట్. పూజా విల్ సే ఫ్యూ వర్డ్స్ అండ్ యూ కెన్ లాంచ్ ఇట్. It's called Challengers on Wheels, and we've got so inspired by Nagarjuna Garu's movie. We took his tagline and we also tagged our association called Celebrating Life Forever. So this is to create awareness amongst people about spinal and affections, whether it could be like rehabilitation or recreation, all that. So, and some of us are financially blessed decently enough where we would even want to fund or help people with all these aspects. యూ స్టార్టెడ్ ఎ నైస్ అసోసియేషన్. సినిమాలో చూసిన వాళ్ళందరికీ తెలుస్తుంది, సినిమా అంతా ఒక పెయింటింగ్ మీద నడుస్తూ ఉంటుంది, ఒక సరదా కామెడీ ట్రీట్ అంతా. సో ఆ పెయింటింగ్ మేము ఆన్లైన్ ఆప్షన్ చేయబోతున్నాం. విల్ డూ ఎ నైస్ ఈవెంట్. రెడ్ కలర్ పెయింటింగ్ కాదు, పక్కన ఇంకో కార్తీ వేసిన పెయింటింగ్. కార్తీ వేసిన పెయింటింగ్ 2 lakhs పెయింటింగ్ ఆప్షన్ చేసి, ఆ ఆప్షన్ ద్వారా చేసి నెక్స్ట్ అండి సో వచ్చిన ప్రొసీడ్స్ అండి నాగార్జున గారి ద్వారా we're going to give it to, we're going to add some more on behalf of our organization, and we're going to support Challenges on Wheels.